హాయ్ హలో నమస్తే. నేను ఎప్పట్లాగే మీ నాలుబంధు నవీన్. ఈరోజు మనం మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బద్రీనాథ్ ఆలయాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఆలయం చుట్టూ ప్రాంతం అంతా కూడా, అట్లాగే ఆలయం లోపల ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, వాటిని అంతటినీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా కుదిరితే అర్చన కార్యక్రమం కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. జై బద్రీనాథ్. మొత్తానికైతే బద్రీనాథ్ ఆలయానికి దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాను. జాతీయ రహదారి 44 హైవే ఎక్కి ప్రయాణం అయితే సాగుతూ ఉంది. పైనుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది, దాని కింది నుంచి అయితే దూసుకెళ్ళడం జరుగుతుంది. మీరు హైవే చూసుకున్నట్టయితే క్లియర్గా కనబడుతుంది. పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు, హెవీ వెహికల్స్ అయితే ఇప్పుడు ఏం కనబడట్లేదు. చిన్నగా బయలుదేరుతూ ఉన్నాను నేనైతే. ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఈ హైవే అయిపోయిన తర్వాత మనకి సర్వీస్ రోడ్ వస్తుంది. ఆ సర్వీస్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళేది ఉంటుంది. ఇదిగో ఆ సర్వీస్ రోడ్డు రాని వచ్చేసింది. ఈ సర్వీస్ రోడ్డు ఇక్కడ నుండి అంటే హైవే రోడ్డు నుంచి 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళే దారిలో మనకు 2 ఊర్లు కూడా ఎదురొస్తాయి. ఆ 2 ఊర్లు దాటుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మనకి. అట్లాగే ఈ రోడ్డు పైన ఇప్పుడైతే ట్రాఫిక్ పెద్దగా లేదు. శని ఆదివారాల్లో ఎక్కువ మంది జనాలు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారంట. అప్పుడైతే కొద్దో గొప్ప ఇక్కడ ట్రాఫిక్ అయితే కనబడతా ఉంటుంది. అట్లాగే ఈ రోడ్డుకి ఇరువైపులా పచ్చటి పంట పొలాలు కూడా ఉంటాయన్నారు. మరి అవి ఎక్కడ ఉన్నాయో చూసేద్దాము. ఇట్లాగే పంట పొలాలను చూసుకుంటూ ఆహ్లాదకరంగా అసలు ప్రయాణం చేస్తున్నటువంటి ఫీలింగ్ ఏమాత్రం కలగకుండా ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక పంట పొలాలు వచ్చేసినాయి, చూసుకోవచ్చు. ఇవంతా కూడా ఇప్పుడు నాటు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పొలాలు. ఇక్కడ నారు పోసున్నారు. ఈ పచ్చని చిన్న చిన్న మొక్కల్ని తీసి అందులో నాటు పెట్టడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్నాము. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1 కిలోమీటర్ దూరంలో మనం ఉన్నాము. ఇక వెళ్ళిపోదాం, పదండి. మొత్తానికి 1 కిలోమీటర్ దూరంలో మనం ఉన్నాము. రోడ్డు మాత్రం చాలా బాగుంది. హైవే సూపర్ డూపరు. హైవే తర్వాత సర్వీస్ రోడ్ కూడా చాలా బాగుంది. తర్వాత ఈ 1 కిలోమీటర్ ఏదైతుందో అది కూడా సూపర్. అసలు మీరు కారులో వచ్చినా, బైక్లో వచ్చినా, నడుచుకుంటూ వచ్చినా, ఎట్లొచ్చినా కూడా రోడ్డు మాత్రం సూపర్, చాలా బాగుంది. చూసుకోవచ్చు. వచ్చేసి ఇక్కడ చెప్పులు విడిచే స్థలం ఇది. ఇక్కడ చెప్పుల్ని భద్రపరచుకొని బండి అక్కడ పార్క్ చేసుకొని ఇక మీకు చుట్టూ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చుట్టుపక్కల అన్ని ఊర్లు, ఆ ఊర్లలో పండించినటువంటి కూరగాయలు, చిరు వ్యాపారులు, వీళ్ళంతా కూడా అంత ఫ్రెష్ ఐటమ్స్ తీసుకురావడము, స్టాల్లో పెట్టుకోవడము, వచ్చినటువంటి భక్తులకి అమ్మేయడం. వచ్చినటువంటి భక్తులు కూడా ఫ్రెష్ మాల్ కాబట్టి టకాటకా కొనుక్కొని వెళ్ళిపోతూనే ఉన్నారు. చూసుకోవచ్చు, విశాలమైనటువంటి మైదానం ఉంది ఇక్కడ. అట్లాగే అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్ కానివ్వండి, టిఫిన్ ఐటమ్ కానివ్వండి ఉంది, రెడీ ఉంది. ఇక్కడ ఎండగొట్టకుండా చలవ పందిర్లు కూడా వేసి పెట్టుకున్నారు. చూసుకోండి, ఇదిగో ఫ్రెష్ కూరగాయలు. ఎక్కడ కూడా మీకు అవి వాడిపోయినట్టు కానీ ఎక్కడ కనిపించదు. మొక్కజొన్న పొత్తులు, గోళీ సోడాలు, టిఫిన్లు చాలా బాగున్నాయి. చూసుకోండి, చలవ పందిర్లు, బద్రీనాథ్ ఆలయం దర్శనం చేసుకోండి. ఇదిగో ఇక్కడ నుంచి చిన్నగా చూసినట్టయితే మొట్టమొదట కేదారేశ్వర స్వామి దర్శనమిస్తున్నాడు. ఇక్కడ గణపతి, ఇక్కడ కేదారేశ్వర స్వామి, శివుడు పార్వతి, కేదారేశ్వరనాథ్. అదేంటండి వచ్చింది మనం బద్రీనాథ్ కదా అంటే, బద్రీనాథ్లో ఒక పక్కన కేదారేశ్వర స్వామిని కూడా పెట్టుకున్నారు. పాటించాల్సినటువంటి నియమాలు చూసుకోవచ్చు. బద్రీనాథ్ దేవాలయంలో భారతీయ సాంప్రదాయ వస్త్రాలంకరణ కంపల్సరీ. చూసుకోవచ్చు, ఈ విధంగా వేసుకొని వస్తేనే అనుమతి ఉంటుంది. చూడండి, ఎర్రటి ఎండకి ఇక్కడ మట్టి పైన కాలు కాలుతాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా చలవ పందిర్లు కూడా వేయడం జరిగింది.
సువిశాలంగా ఉందండి టెంపుల్ అయితే, చాలా బాగుంది. అసలు ఇంత వెడల్పుగా మైదానంతో కూడుకొని ఉంటాయని నేనైతే అనుకోలేదు. మనం ఈ చలువ పందిరి కింద నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకోండి, ఇందులో 4 లైన్స్ దర్శనానికి అయితే ఉన్నాయి. ఇవి ముఖ్యంగా శనివారం ఆదివారం వచ్చేటువంటి భక్తుల కోసం నిమిత్తమే ఏర్పాటు చేయడం జరిగింది. తొక్కిసలాట జరగకుండా చక్కగా పైనుంచి ఎండగొట్టకుండా కింద కాలు కాలకుండా చలువ పందిర్లు అయితే వేశారు. అందులో నుంచి వెళ్ళే ప్రయత్నం చేశాము. చూసుకోవచ్చు, వచ్చినటువంటి వాళ్ళు సెల్ఫీ వీడియోలు, ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకోవడం. చూసుకోండి ఎంత బాగుందో. చిన్నగా మనం ఈ పందిరి కింది నుంచి గుండా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు అది. చూడండి బద్రీనాథ్ ఆలయం ఎంత బాగుందో. ఇదిగో అసలు ఇక్కడికి చూస్తుంటే బద్రీనాథ్కి వెళ్ళినటువంటి ఫీల్ వస్తుంది బయట నుంచి చూస్తుంటేనే. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫీల్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను. చూసుకోండి మీరు ఇక్కడ ఎంత బాగుందంటే అద్భుతమనే చెప్పుకోవాలి. ఇది చూడండి ఫ్రంట్ వ్యూ బద్రీనాథ్, ఆ లక్ష్మీనారాయణుడు సాక్షాత్తు దిగొచ్చి ఇక్కడ కొలువుదీరినట్టే ఉంది. అంతే కదా మరి. అదిగో బద్రీనాథ్ ఆలయం. ఇదిగో ఆ 4-5 లైన్లన్నీ తిరిగి వచ్చేసి ఆఖరికి దీని కింది గుండా వెళ్ళాలి. మనం కూడా అందులో నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు, అలా కాకుండా మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి అనేది నేను చూపిస్తున్నాను. అదిగో ఇందులో నుంచి వెళ్ళాలి. ఇంకో లైన్ కూడా ఉంది కదండి అంటే 2 లైన్లు అవి, అటు నుంచి వెళ్ళొచ్చు ఇటు నుంచి వెళ్ళొచ్చు. చూసుకోండి మెట్లు ప్రారంభమైనాయి. ఇక ఆలయంలోనికి మనం వెళ్తున్నాం. చూసుకోండి 2 లైన్లు రైట్ లెఫ్ట్ ఉంటాయి. ఇందులో నుంచి వెళ్ళిన తర్వాత మనం ఆలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్. చూసుకోండి ఆలయం అంతా కూడా దగ్గర నుంచి క్లోజప్గా క్లియర్ కట్గా నేను అక్కడికి వెళ్ళి ఏ అనుభూతి అయితే చెందాను మీరు ఇక్కడ చూసి సేమ్ అదే ఫీల్ మీ లోపల రావడం కోసం క్లియర్గా చూపిస్తున్నాను. నాకు ఈ దేవాలయం చాలా బాగా నచ్చింది. చూడండి మీరు కూడా, మీకు కూడా 100కి 100% నచ్చుతుందని అనుకుంటున్నాను. సేమ్ బద్రీనాథ్లో కూడా ఇలాంటి పులులు మాత్రమే ఉంటాయి అక్కడ, కాకపోతే గోల్డెన్ కలర్లో ఉంటాయి అక్కడ, ఇక్కడ వైట్ కలర్లో ఉన్నాయి. చూడండి సేమ్ స్ట్రక్చర్, సేమ్ కలర్, సేమ్ విగ్రహాలు యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లాగే. చూడండి అక్కడ కూడా ఇవే మెట్లుంటాయి. ఈ మెట్లెక్కి అట్లా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేది ఉంటుంది. చూసుకోండి దీని కింద నుంచి మనం వెళ్ళాలి. చూడండి ఆలయం నమూనా ఎంత బాగుందో స్ట్రక్చర్ అంతా కూడా. ఆ లైన్ కూడా వెళ్ళేదే, యువతల లైన్ కూడా వెళ్ళేదే. 2 లైన్ల నుంచి వెళ్ళాలి. లోపల వెళ్ళిన తర్వాత 2 అర్చకులు కూడా ఉంటారు, అర్చనలు కూడా చేస్తారు. సేమ్ బద్రీనాథ్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఎలాంటి విధంగా పద్ధతిని అలవరించుకొని చేస్తారో అలాంటి పద్ధతిని అనుసరించే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఘంటానాదం చూసుకోండి. ఆలయంలో నుంచి బయటికి చూస్తే కనబడే వ్యూ ఇది. ఈ విధంగా కనబడుతుంది మనకి ఆలయంలో నుంచి చూస్తే. చూడండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. మీరు అర్చన చేయించేది ఉంటే అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ధర 51 రూపాయలు మాత్రమే. చూడండి ఇదిగో మిగతా వాళ్ళు కొంతమంది భక్తులు ముందున్నారు. వీళ్ళది అయిపోయిన తర్వాత మనం అర్చన చేయిద్దాం, తర్వాత చెప్తాను మీకు. చూసుకోండి దేవాలయం లోపల ఉన్నటువంటి పరిస్థితి ఇది. కొంతమంది భక్తులు అయితే లోపల ఉన్నారు. చూడండి ఆలయం లోపల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ యొక్క దేవతామూర్తుల పేర్లేంటి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. విగ్రహాలను చూపిస్తూ వినండి. అఖండ దీపము, మూల విరాట్టు, ఎడం పక్కన గణపతి, కుబేరుడు, కుబేరుని పక్కన ఉద్ధవుడు, ఇక్కడ నారాయణుడు, కుడి పక్కన లక్ష్మీదేవి. ఇక్కడ బ్లాక్ కలర్లో 2 విగ్రహాలు ఉంటాయి, నరుడు నారాయణుడు. వారి ముంగట నారదుడు, నారదుడికి ఆపోజిట్
గరుత్మంతుడు దీపం పక్కన ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఇవి. చాలా బాగుంది. పేర్లతో సహా మీకు చెప్పాను. మళ్ళొకసారి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. అయితే ఈ దేవాలయంలో ఒక దీపం వెలుగుతుందండి, మీకు తర్వాత చూపిస్తాను నేను అది. ఆ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆన్ రోడ్డు పై నుంచి 2 దీపాలను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒకటి పోతే ఒకటి ఉంటుందని. అదృష్టవశాత్తు 2 దీపాలు కూడా వెలుగుతున్నాయి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ముందు చూడండి, అదిగో ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది కదా, ఆ దీపం బద్రీనాథ్ నుంచి వచ్చినటువంటి దీపం. అది దర్శనం చేసుకోండి, స్వామివారి అనుగ్రహం మీపైన కూడా ఉంటుంది. ఆ యొక్క దీపం బద్రీనాథ్ నుంచి తేవడం విశేషమైనటువంటి దీపం. అది అప్పటి నుంచి కూడా అట్లాగే వెలుగుతూనే ఉంది ఆ దీపం. చూడండి, చూసుకోవచ్చు బద్రీనాథ్ దేవాలయంలో ఏ విధంగా పూజా కైంకర్యాలు ఆచరిస్తారో ఆ సాంప్రదాయ ప్రకారమే ఆచరిస్తున్నారో చూడండి. గణపతి, కుబేరుడు, ఉద్ధవుడు, నారాయణుడు, లక్ష్మీదేవి, నరుడు, నారాయణుడు, నారదుడు, గరుత్మంతుడు ఉత్సవమూర్తికి స్వామివారిని అర్చన చేస్తున్నారు. చూసుకోండి, స్వామివారి అఖండ దీపం అది, బద్రీనాథ్ దీపం. అలా స్వామివారిని చూస్తూ నిల్చున్నంతసేపు, అక్కడ అర్చన కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా తనువు మైమరచిపోయి ఎక్కడో బద్రీనాథ్లో కొలువుదీరినంటే స్వామివారిని మన కళ్ళ ముందు వారు ఆ యొక్క ఆలయాన్ని నిర్మించి అందులో స్వామివారిని ప్రతిష్ఠ చేసి అర్చన కార్యక్రమాలు చేయించుకుంటుంటే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తేలిగ్గా ఇక్కడ కూర్చొని అర్చన చేయించుకోగలుగుతున్నాం. అదే బద్రీనాథ్కి వెళ్ళి చేయించుకుంటామా? లేదు. అక్కడికి వెళ్ళాలంటే సమయం కావాలి, డబ్బులు కావాలి. కానీ వీరందరూ కూడా ఏకమై ఇక్కడ ఆ స్వామివారిని ఏర్పరచుకోవడం జరిగింది. చూడండి, ఈ వీడియో పూజా విధి విధానం అంతా కూడా చూస్తున్నంతసేపు మీరు అక్కడ బద్రీనాథ్కు వెళ్ళి స్వామివారిని అర్చన చేస్తుంటే చూసినటువంటి భావన మీలో 100కు 100% కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఉత్సవమూర్తిని చూడండి, అక్కడ వెలుగుతున్నటువంటి దీపాన్ని చూడండి, స్వామివారిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తున్నటువంటి స్వామివారిని చూడండి. ఓం నమో నారాయణాయ నమః అనుకున్నప్పుడల్లా గూస్ బంప్స్ రావడం అయితే పక్కా. ఎందుకంటే అక్కడ నిల్చున్నంతసేపు నాలో నేను లేను, ఆ స్వామిలో లీనమై స్వామివారిని 2 కళ్ళతో చూస్తూ అలా ఉండిపోయాను. చూడండి ఉత్సవమూర్తి ఎంత బాగున్నాడు. ఇంత స్వామివారి దివ్యమైన అద్భుత దర్శనాన్ని మీకు చూస్తున్నానంటే చూసే వాళ్ళ అదృష్టము ఆ స్వామివారి అనుగ్రహము వలనే మీకు కలుగుతుందని నేనైతే అనుకుంటున్నాను.
బద్రీనాథ్ దేవాలయంలో ఏ విధంగానైతే స్వామివారిని అర్చిస్తారో ఆ విధంగానే ఇక్కడ స్వామివారిని అర్చించే విధి విధానం అంతటినీ కూడా మనకు క్లియర్గా చూపించడం జరిగింది. నేను మీకు చూపించడం జరిగింది. ఈ అదృష్టం స్వామివారు నాకు ఇచ్చినట్టుగా నేనైతే భావిస్తున్నాను. మన కుటుంబ సభ్యులు అనగా మన సబ్స్క్రైబర్స్ అంతా ఒక కుటుంబం కాబట్టి మనం అందరం కూడా బాగుండాలని ఆ యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అర్చన విధి విధానాన్ని చక్కగా చూసి స్వామివారి అనుగ్రహం కలగాలన్న ఉద్దేశం చేత నేను ఇక్కడ అర్చన టికెట్ ఒకటి తీసుకుంటున్నాను. మనందరి గోత్రనామాలపైన స్వామివారికి అర్చన చేయించాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా పూజ జరిగినంతసేపు కూడా ఓం నమో నారాయణాయ అనుకుంటూ మనస్సులో భగవంతుడి నామస్మరణ గావించుకుంటూ చక్కగా ఆ యొక్క అర్చన కార్యక్రమాన్ని తిలకిస్తారని కోరుకుంటున్నాను. చూడండి, మన తర్వాత ఇంకెంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు. మన అర్చన తర్వాత ఇంకా బయటి ప్రాంతం అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది. చూసుకోండి, స్వామివారు పూజ ప్రారంభమైంది. ఓం నమో నారాయణాయ. మొత్తానికైతే అర్చన విజయవంతంగా ముగించుకున్నాము. ఇక దేవాలయం వెనుక భాగన ఏ విధంగా ఉందో చూసేద్దాం పదండి. చూడండి, అక్కడ దర్శనం అయిపోయింది, అర్చన కార్యక్రమం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, అందులో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఉపాలయం అని చెప్పని ఒకటి ఉంది. లక్ష్మీ అమ్మవారు
చూసుకోండి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమైనారు. చూడండి, చాలా బాగుంటుంది. అన్నీ కూడా మార్బల్స్, పాలరాతి విగ్రహాలే ఇక్కడ అన్నీ కూడా. చాలా బాగుంది. అంతా ఉత్తరాఖండ్ సాంప్రదాయ ప్రకారం వెలిసినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా. చూడండి, మీరు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా కావాల్సినంత స్పేస్ ఉంది వెనకాల వరండా. ఇదంతా కూడా దగ్గర దగ్గర ఒక 20 ఫీట్స్ పైన ఉంటుంది కింది నుంచి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అర్చన విధానము, దేవతామూర్తులు, పూజా కైంకర్యాలు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం అంతా కూడా ఒక హాల్ మాదిరిగా ఉంటుంది, ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది కింద అది. ఇక్కడ పైననేమో స్వామివారు లోపల, ఆ పైన గోపురం. సేమ్ ఆ గోపురాన్ని ఒక్కటి చూపించి బద్రీనాథ్ అంటే ఈజీగా నమ్మేస్తారు ఎవరైనా. ఆ దేవాలయాన్ని చూపించి బద్రీనాథ్ అంటే కూడా ఈజీగా నమ్మేస్తారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్, ఇంచ్ టు ఇంచ్ అక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా నిర్మాణం చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఈ వీడియోని చూసిన తర్వాత బద్రీనాథ్ వెళ్ళి చూడండి, లేదంటే బద్రీనాథ్ వెళ్ళిన వారు ఈ యొక్క వీడియోని చూడండి. అరే బద్రీనాథ్ ఏంటబ్బా ఇక్కడ హైదరాబాద్లో కనబడుతుంది ఏందో అనుకోవాలా మీరు. ఆ విధంగా ఉంది. ఎక్కడా కూడా వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు. అయితే ఈ మార్వాడికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ జీవనోపాధికై హైదరాబాదుకు రావడం చేత వారందరికీ ఒక దేవాలయం ఉండాలి, మనకంటూ ఒక పూజా మందిరం పూజ చేసుకోవడానికి ఒక దేవాలయం కావాలి, ఆ బద్రీనాథుని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలని ఒక సంకల్పం చేత ఇక్కడ 1500 నుంచి 2000 గజాల వరకు ఉంటుంది ఇక్కడ ఏరియా. అందులో ఈ దేవాలయాన్ని అయితే ప్రతిష్ట చేశారు, దేవాలయం కట్టి విగ్రహాలను ప్రతిష్ట చేశారు. అట్లాగే కొంతమంది అక్కడ దాతలు కూడా ముందుకు వస్తున్నారంట స్థలాలు ఇవ్వడానికి. చూసుకోండి, చుట్టుపక్కలంతా కూడా సువిశాలంగా కనబడుతుంది. మరి అటు విధంగానే దాతలు ఇంకా ముందుకు వచ్చేసి ఆలయ అభివృద్ధికి ఇంకా సహకరించి మనకు బద్రీనాథ్ వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకున్నట్టయితే ఆ యొక్క బద్రీనాథుడు తన యొక్క కోరికల్ని నెరవేరుస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. పూజా కైంకర్యాలు, దేవాలయం వెనుక భాగాల అంతా చూపించాను. ఇక కిందికి బయలుదేరుతున్నాను. చూడండి, బయటికి వచ్చిన తర్వాత దేవాలయం స్ట్రక్చర్ అంతా కూడా మీకు క్లియర్గా కనబడతా ఉంది. చక్కని ఏనుగులు, వాటి మధ్యలో నుంచి ఉన్నటువంటి గడులన్నీ కూడా మీకు కనబడతా ఉన్నాయి. చూసుకోండి, ఇప్పుడు మనం ముందు వచ్చినటువంటి ప్రదేశానికైతే చేరుకున్నాము. ఏంటో అది మీకు అర్థమైపోయింది అనుకుంటాను. చూడండి, కేదార్నాథీశ్వరుడు నందీశ్వరం నుంచి చూస్తున్నాను. చూడండి ఎంత బాగున్నారు. ఓం నమ శివాయ, గణపతి కేదార్నాథ్. చూడండి ఇది. ఇక దేవాలయం లోపల వెనుకల భాగాన చుట్టుప్రక్కలంతా కూడా మీకు క్లియర్గా మీరు వెళ్ళి నడిచి ఏ విధంగానైతే స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తారో ఆ విధి విధానాన్ని అంతటినీ కూడా క్లియర్గా చూపించాను. బయట నుంచి ఏ విధంగా ఉంటుంది, దేవాలయం ముందు నిల్చొని మనం స్వామివారిని చూస్తే ఏ విధంగా ఉంటుందో అదంతా కూడా మీకు చూపించడం జరిగింది. చూసుకోండి, చుట్టుప్రక్కలంతా కూడా ఈ విధంగా ఓపెన్ ల్యాండ్ ఉంది. ఇంకా కొద్ది సంవత్సరాలు పోతే ఇక్కడంతా కూడా రద్దీగా అయిపోతుంది. ఇక అభివృద్ధి స్వామివారు వచ్చిండ్రంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక స్వామివారిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి దర్శించుకోండి, మీ కోరికల్ని నెరవేర్చుకోండి, స్వామివారికి మొక్కుకోండి, మీ యొక్క అన్ని విధాల శుభం కలుగుతుంది. మరి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే గట్టిగా కొట్టేయండి. మన వీడియోని అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ మరొక దేవాలయంతో మీ ముందుంటాను. ఈ వీడియో మీకు అన్ని విధాలా నచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. శుభం.